గత అసెంబ్లీ ఎన్నికల్లో బీఆర్ఎస్ బీజేపీ ఒకటని ప్రచారం చేసి ఈ పార్లమెంట్ ఎన్నికల్లో బీజేపీ పార్టీ అధికారంలోకి వస్తే రిజర్వేషన్లను తొలగిస్తుంది అని మంత్రి పొన్నం ప్రభాకర్ చేస్తున్న వ్యాఖ్యలను ఖండిస్తున్నామని బీజేపీ రాజన్న సిరిసిల్ల జిల్లా ప్రధాన కార్యదర్శి రెడ్డిబోయిన గోపి అన్నారు. ఈ మేరకు రాజన్న సిరిసిల్ల జిల్లా కేంద్రంలో మీడియా సమావేశాన్ని ఏర్పాటు చేసి మాట్లాడుతూ బీసీ, ఎస్సీ, ఎస్టీ, మైనార్టీ రిజర్వేషన్లతో పాటు ఓబీసీలో వెనుకబడిన తరగతుల వారికి రిజర్వేషన్లు కల్పించిన పార్టీ బీజేపీ పార్టీ అని మంత్రి పొన్నం ప్రభాకర్ గుర్తు చేసుకోవాలని అన్నారు. గత అసెంబ్లీ ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీ బీజేపీ బీఆర్ఎస్ పార్టీ ఒకటని ప్రచారం చేసి ప్రభుత్వంలోకి వచ్చినాం. మరి రానున్న పార్లమెంటు ఎన్నికల్లో ఏ రకంగా అధికారంలోకి రావాలి అని ఆలోచన చేస్తున్నట్టుగా ఉంది. పొన్నం ప్రభాకర్ గారు భారతీయ జనతా పార్టీ అధికారంలోకి వస్తే రిజర్వేషన్లను తొలగిస్తుంది అని ఒక విషయాన్ని తెర మీదకి తీసుకువస్తున్నారు. మరి ప్రభాకర్ అన్న, భారతీయ జనతా పార్టీ అధికారంలోకి వచ్చిన తర్వాత బీసీ, ఎస్సీ, ఎస్టీ, మైనారిటీల యొక్క రిజర్వేషన్లతో పాటు ఓబీసీలో వెనుకబడిన తరగతులకు కూడా రిజర్వేషన్ కల్పించిన పార్టీ భారతీయ జనతా పార్టీ. నువ్వేదో అసెంబ్లీ ఎలక్షన్లలో అడ్డమారి గుడ్డి దెబ్బల ప్రభుత్వం ఏర్పాటు చేసినాం, గెలిచినాం కనుక ఈసారి కూడా అన్ని అబద్ధాలు చెప్పి అడ్డిమారి గుడ్డి దెబ్బలో కేంద్రంలో వస్తామని అనుకుంటున్నావేమో. ప్రభాకర్ అన్న, ఉన్నాయి లేని అన్ని మాట్లాడుతూ ప్రజలలో నువ్వు చులకనవుతున్నావు, నీకున్న గౌరవాన్ని కోల్పోతున్నావు. ప్రజలందరూ గమనిస్తున్నారు. ఈరోజు రిజర్వేషన్లు కల్పించడంలో ఎంత చిత్తశుద్ధి ఉంది భారతీయ జనతా పార్టీకి అన్నది. కానీ మతపరమైన రిజర్వేషన్లకు మాత్రం భారతీయ జనతా పార్టీ వ్యతిరేకం. ఏదైతే మతాన్ని సంతుష్టీకరణ చేస్తూ వాళ్ళను ఓటు బ్యాంక్ రాజకీయంగా వాడుకుందామని మీ ఆలోచనతోటి మైనార్టీ రిజర్వేషన్లు పెంపు చేస్తామని మీరైతే ఏదైతే హామీ ఇస్తున్నారో దానికి భారతీయ జనతా పార్టీ వ్యతిరేకంగా ఉన్నది. భారతదేశంలో బీసీ, ఎస్సీ, ఎస్టీ సంబంధించిన రిజర్వేషన్లను గౌరవిస్తూ ఓబీసీలలో వెనుకబడిన పేదలకు కూడా రిజర్వేషన్ కల్పించిన పార్టీ భారతీయ జనతా పార్టీ అని తెలియజేస్తున్నాం. ఈ రోజు కొత్త నూతన పార్లమెంటు భవనంలో రాజ్యాంగ ప్రదాత